ओवाळू आरती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. पांचाही तत्वांच्या दीपला विलाता, निर्गुणाची स्थिती कैसी आकाराली, बाबा आकाराली. सर्वा घटी भरून उरली साई माऊली. ओवाळू आरती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. पांचाही तत्वांच्या दीपला विलाता, राजतमा सत्वाती घे माया प्रसावली, बाबा माया प्रसवली. मायेची या पोटी कैसी माया उद्भवली. ओवाळू आरती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. पांचाही तत्वांच्या दीपला विलाता, सप्तसागरी कैसा खेल मांडिला, बाबा खेल मांडिला. खेळूनिया खेल अवघ विस्तारा केला. ओवाळू आरती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. पांचाही तत्वांच्या दीपला विलाता, ब्रह्मांडाची रचना कैसी दाखविली डोला, बाबा दाखविली डोला. तुका म्हणे माझ्या स्वामी कृपाळू बोला. ओवाळू आरती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. पांचाही तत्वांच्या दीपला विलाता. ओवाळू हारती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. पांचाही तत्वांच्या दीप लाविला आता. ఓ నా సద్గురు సాయినాథ మీకు హారతి. పంచతత్వాలనే దీపాలుగా మీకు హారతి తిప్పుతున్నాను. నిర్గుణాची स्थिती कैसी आकार आली, बाबा आकार आली. सर्वा घटी भरून उरली साई माऊली. నిరాకారమైన స్థితి ఆకారం ఎలా పొందింది? నిరాకారమైన స్థితి ఆకారం ఎలా పొందింది? సర్వము వ్యాపించి ఇంకను సాయి తల్లిగా శేషించి ఉన్నారు. రాజతమా సత్వాతి ఘే మాయా ప్రసవలి, బాబా మాయా ప్రసవలి. మాయేచియ పోటీ కైసి మాయా ఉద్భవలి. రజస్సు, తమస్సు, సత్వం అనే గుణాలు మాయ నుండి ఉద్భవించాయి. ఆ మాయ యొక్క గర్భం నుండి మరొక మాయ ఎలా ఉద్భవించింది? సప్త సాగరములను మీరు క్రీడారంగంగా ఎలా చేసుకున్నారు? సప్త సాగరీ కైసా కేల్ మాండిలా, బాబా కేల్ మాండిలా. खेलूनिया खेल अवगा विस्तारा केला. సప్త సాగరములను మీరు క్రీడారంగంగా ఎలా చేసుకున్నారు? అలా ఆడుతూ మీ ఆటలను విస్తరింపజేసుకున్నారు. బ్రహ్మాండాची రచన కైసి దాకవిలి డోలా, బాబా దాకవిలి డోలా. तुका म्हणे माझ्या स्वामी कृपाळू बोला. ఈ బ్రహ్మాండం యొక్క రచన సృష్టి ఎలా మాకు కనిపింపజేశారు? నా స్వామి కృపాళువు, కపటం లేనివాడు, భోళా అని తుకారాం కీర్తించాడు. బ్రహ్మాండేచి రచన కైసి దాకవిలి డోలా, బాబా దాకవిలి డోలా. तुका म्हणे माझ्या स्वामी कृपाळू बोळा. భావం ఒకసారి చదువుకుందాము.
ఓ నా సద్గురునాథ సాయినాథ మీకు హారతి. పంచతత్వాలనే దీపాలుగా తిప్పుతున్నాను. నిరాకారమైన స్థితికి ఆకారం ఎలా పొందినది? సర్వము వ్యాపించి ఇంకనూ సాయి తల్లిగా శేషించి ఉన్నారు. రజస్సు, తమస్సు, సత్వము అనే గుణాలు మాయ నుండి ఉద్భవించాయి. కానీ ఆ మాయ యొక్క పొట్ట గర్భం నుండి మరొక మాయ ఎలా ఉద్భవించింది? సప్త సాగరములను మీరు క్రీడారంగంగా ఎలా చేసుకున్నారు? అలా ఆడుతూ మీ ఆటలను విస్తరింపజేసుకున్నారు. ఈ బ్రహ్మాండం యొక్క రచన, సృష్టి ఎలా మాకు కనిపింపే చేశారు. నా స్వామి కృపాళువు, కపటం లేనివాడు, బోళా అని తుకారాము కీర్తించాడు.